ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, ఏ ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. నంద్యాల జిల్లా నూనెపల్లి గ్రామం వద్ద ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మార్గం ద్వారా దాదాపు 30 నుంచి 40 గ్రామాల ప్రజలు ప్రతిరోజు నంద్యాల పట్టణంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లకు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ విద్యుత్ లైన్లను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో పలువురు ప్రమాదాలకు గురైనట్లు పేర్కొన్నారు. అండర్ బ్రిడ్జ్ నిర్మాణంపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఇప్పటికే వినతి పత్రాలు అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ట్రాక్ సమీపంలో గోడల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు సురక్షితమైన కాలిబాట ఏర్పాటు చేయాలని నూనెపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. మా పొలాలన్నీ కూడా మా ఫస్ట్ వచ్చిన వ్యవసాయం మా మెయిన్ 2 నెంబర్ పడగొడ్లు వచ్చేసి ప్రతిరోజు పోవాలి మేడం. కిట్టిపై నుంచి పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మేము 7 years నుంచి ట్రై చేస్తున్నాము. ఇంకా ముందు రైల్వే బోర్డుతో మాట్లాడాము, ఎస్పీ గారు, కోచర్ గారు, బరువు గారు అందరితో మాట్లాడి బాగా ట్రై చేశారు. ఒకసారి ఇప్పుడు ప్లాన్ అంతా అప్పుడు బడ్జెట్ మళ్ళీ యూసీఎఫ్లో మళ్ళీ ప్లాన్ చేశారు. మన ఆర్డీఓ గారు ఎవరు మాట్లాడాను, ఎవరు కొంతమంది అబ్జెక్షన్ తెలుస్తున్నారు, ఒకరో ఇద్దరు ఎవరో చెప్తే నేనే పోయి కూర్చొని మాట్లాడదాం. అవి కూడా పోయే పరిస్థితి అదే నేను మాట్లాడతా, ఒకసారి రైల్వే అధికారులతో మాట్లాడి నేను మాట్లాడతాను. ఈరోజు 3 గంటలు మేము కాబట్టి అంత ప్రొక్లెస్ ఇచ్చేసాము. జనమంతా అక్కడే ఉంటారు. మీరు టైం గమనిస్తే పాపం ఇదే నాకు నేను వస్తాను, మళ్ళీ వస్తాను. మార్నింగ్ నుండి అక్కడే ఉన్నామా మసాజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. రైల్వే అధికారులతో మాట్లాడిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని మాట్లాడతాను. ఇప్పుడు సెషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి.